రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరికొద్ది గంటల్లో ప్రధాని నరేంద్ర మోదీ విశాఖకు రాబోతున్నారు. ముందుగా వెంకటాద్రి వంటిల నుంచి సభా ప్రాంగణం వరకు 800 మీటర్ల మేడ రోడ్ షోలో పాల్గొంటారు. సాయంత్రం 4:45 నుంచి 5:30 వరకు జరిగే రోడ్ షోలో మోదీతో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. సాయంత్రం 5:30 నుంచి 6:30 వరకు జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అదే వేదిక నుంచి వర్చువల్ గా 2 లక్షల కోట్లకు పైగా విలువైన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి ఏపీకి ప్రధాని వెళ్లనున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు భద్రతతో మార్పులు చేసినట్లు సమాచారం. ఇక ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆంధ్ర యూనివర్సిటీ పరిసరాలను ఎస్పీజీ తమ ఆధీనంలోకి తీసుకుంది. 5,000 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. బందోబస్తు విధుల్లో 32 మంది ఐపీఎస్ అధికారులు, 18 మంది అడిషనల్ ఎస్పీలు, 60 మంది డీఎస్పీలు, 180 మంది సిఐలు, 400 మంది ఎఫ్ఐలు పాల్గొన్నారు. రైట్, ప్రధాని మోదీ విశాఖ పర్యటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కన్నబాబు ఫోన్ లైన్ లో ఉన్నారు. కన్నబాబు, గుడ్ మార్నింగ్ సువర్ణ. ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు విశాఖ వేదిక అయిందని చెప్పాలి. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి విశాఖ పర్యటనకు నరేంద్ర మోడీ వస్తున్నటువంటి నేపథ్యంలో విశాఖ జరగబోయేటువంటి ఈ సభకు ప్రాంగణాన్ని అంతా కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ సభా ప్రాంగణాన్ని మొత్తం అంతా కూడా ఎస్పీజీ ఆధీనంలోకి అయితే నిన్న నైట్ నుంచి కూడా తీసుకున్నటువంటి పరిస్థితి సంబంధించి 2 కిలోమీటర్ల పరిధిలో స్థానిక ప్రజలను కూడా ప్రతి ఒక్కరి ఆధార్ కార్డు వెరిఫికేషన్ చేసిన తర్వాత మాత్రమే పూర్తి స్థాయిలో లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే బయట నుంచి వచ్చే వ్యక్తులపై కూడా పూర్తి స్థాయిలో నిఘా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా చూడొచ్చు. అయితే ఇక సభా ప్రాంగణంలో మొత్తం అంతా కూడా చూసుకుంటే కనుక ఎట్టి పరిస్థితుల్లోని సభా ప్రాంగణానికి 2-3 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడ కూడా డ్రోన్స్ కానీ ఇతర కెమెరాస్ కానీ వాడకుండా ఉండేందుకు అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ నేపథ్యంలో సభా ప్రాంగణంలో సుమారుగా 5,000 మంది పోలీసులు అయితే ఇప్పటికే బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సుమారుగా 35 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను అయితే ఇక్కడ పర్యవేక్షణ అయితే జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే తిరుపురం ఏదైతే దత్త ఐలాండ్ నుంచి సభా ప్రాంగణం వరకు కూడా సుమారుగా 1.5 కిలోమీటర్ రోడ్డు మీద కిలోమీటర్ వరకు అయితే మటుకు రోడ్ షో అయితే జరగనుంది. ఈ రోడ్ షోలో సుమారుగా 45 నిమిషాల పాటు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్లుగా ఇప్పటికే అధికారులు అయితే స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే సభా ప్రాంగణం దగ్గరే కావడంతో ప్రజలకు అభివాదాలు చేస్తూ రోడ్ షో నెమ్మదిగా కొనసాగే అవకాశం ఉన్నట్లుగా కూడా ఇప్పటికే ఏర్పాటు చేసినటువంటి అధికారులు అయితే చెప్తున్నారు. అంటే రోడ్ షోలో మోదీతో పాటు కూడా ఏపీ చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కలిసి పాల్గొనే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఉత్తరాంధ్ర జిల్లాల నుండి సుమారుగా 3 లక్షల మంది పైచిలకు ప్రజలు ఈ యొక్క భారీ సభకు అయితే హాజరవుతారని అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ సభకు సంబంధించి ఉత్తరాంధ్ర జిల్లాల్లో చేస్తున్నటువంటి ఏవైతే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి శ్రీకాకుళం, విజయనగరం, ఉమ్మడి విశాఖ జిల్లాల నుంచి ప్రజలు సుమారుగా తరలించేందుకు 7,000 వాహనాలను అయితే ఇప్పటికే కేటాయించారు. సభకు హాజరయ్యే ప్రజల కోసం అయితే సుమారుగా 3 లక్షల ఆహార పొట్లాలు కూడా సిద్ధం చేసినట్లుగా ఇప్పటికే అధికారులు అయితే చెప్తున్నారు. ప్రధాన టూర్ దృష్ట్యా రేపు అంటే ఈ రోజు ఉమ్మడి విశాఖలో పలు విద్యా సంస్థలు కూడా సెలవు ప్రకటించినటువంటి పరిస్థితి కూడా మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తావు లేకుండా ముందస్తు
జాగ్రత్తలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ కూడా ఇప్పటికే ఆ ట్రయల్ రన్స్ కూడా అన్ని కూడా నిర్వహించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ఏయూ గ్రౌండ్ లో ప్రధాని మోడీ సభ ఏర్పాటును పరిశీలించినటువంటి హోంమంత్రి వంగల్పూడి అనిత ఆ పోలీసులకు ఉన్నతాధికారులకు పలు సూచనలు కూడా చేసినటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా చూడొచ్చు. ముఖ్యంగా చూసుకుంటే గనక ఏవైతే వేలాది కోట్ల రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ శంకుస్థాపనకు సంబంధించినటువంటి ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో పాయకరావుపేట నియోజకవర్గంలో బల్క్ డ్రగ్ పార్క్ సంబంధించిన శంకుస్థాపన కూడా ప్రధాన నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి ఆ ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని అంటే ఏ కార్యక్రమాలకు శంకుస్థాపన జరుగుతాయన్నటువంటి ఇంకా భవిష్యత్తులో ఎలాంటి విషయాలపై కేంద్రం ఆంధ్రప్రదేశ్ కి సపోర్ట్ చేస్తుందన్న విషయంపై అయితే ప్రజలు కొంత ఆశాజనకంగా చూస్తున్నటువంటి పరిస్థితి కూడా చూడొచ్చు. అయితే ఏదైతే ఈ బల్క్ డ్రగ్స్ పార్క్ సంబంధించినటువంటి అలాగే ఈ స్టీల్ ప్లాంట్ కి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ అంశాలపై ప్రధానంగా ఆయన మాట్లాడే అవకాశం కూడా ఉంది. అలాగే ఎన్టీపీసీకి సంబంధించినటువంటి శంకుస్థాపనలు అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి శంకుస్థాపన కూడా ఈ రోజు జరిగే అవకాశం ఉన్నట్లుగా ఇప్పటికే అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ కన్నబాబు.